భగవంతుణ్ణి నమ్మిన వాళ్ళకి ఎన్నో కష్టాలు వస్తాయి. అసలు దేవుణ్ణే నమ్మని వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? మేము ఎన్నో పూజలు వ్రతాలు చేస్తున్నాము. ప్రతి నిత్యము దేవునికి దీపారాధన చేసి స్తోత్రాలు చదువుతున్నాము. విష్ణునామములు లలిత సహస్రనామములు చదువుతాము. హనుమాన్ చాయిస్ చదువుతాము. మా కష్టాలు తీరటం లేదు. కానీ మా పక్కింటి వాళ్ళు అసలు ఎలాంటి పూజలు చేయరు. వాళ్ళే దేవుడు అంటూ ఉండదు, వాళ్ళకి దేవుడే లేడంటారు. అసలు వాళ్ళు దీపమే వెలిగించరు. వాళ్ళు మాత్రం పెద్ద కార్లలో తిరుగుతూ అష్టైశ్వర్యాలు అనుభవిస్తున్నారు. ఈ ఈ అనుమానం అనేది అందరికీ ఉంటుందండి. కానీ ఈ వీడియోలో ఈ ప్రశ్నకి అద్భుతమైన సమాధానాన్ని తెలుసుకుందాము. భగవంతుడిని నమ్మిన వాళ్ళకి విపరీతమైన కష్టాలు వస్తాయని మనం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఒక నాలుగు మాటలు దీన్ని ఉద్దేశించి చెబుతాను. దీన్ని భక్తి శ్రద్ధలతో వినండి. ఒకరోజు ఇద్దరు స్నేహితులు సంతోషంగా మాటలు చెప్పుకుంటూ దారిన వెళుతూ ఉంటారు. ఒక నాస్తికుడు, ఒక ఆస్తికుడు. ఆస్తికుడు అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మినవాడు. నాస్తికుడు అంటే దేవుడు లేడు అని వాదించేవాడు. మూర్ఖుడు అన్నమాట. వీళ్ళిద్దరూ వెళుతూ ఉంటే దారిలో ఒక శివాలయం కనిపించింది. ఈ భక్తుడు నాస్తికుడితో, ఒరే అక్కడ శివాలయం ఉంది, వెళ్ళి ఆ శివయ్యకు నమస్కారం చేసి ప్రదక్షిణలు చేసి ఓం నమ శివాయ అని దండం పెట్టుకొని వద్దాము రారా అంటాడు. మనకు మంచి జరుగుతుంది అంటాడు. అప్పుడు ఈ నాస్తికుడు అంటాడు, నాకు దేవుడి మీద నమ్మకం లేదు, నువ్వు కావాలంటే వెళ్ళు, ప్రదక్షిణలు చేసి పొర్లు దండాలు పెట్టుకో, నమస్కారాలు చేసుకో పో, నాకు దేవుడి మీద నమ్మకం లేదు అంటాడు. సరేలే నాయన, నీకు ఇష్టం లేకపోతే నువ్వు రావద్దులే, నేనే వెళ్ళి దండం పెట్టుకొని వస్తాను అంటాడు. అని ఆ భక్తుడు వెళ్ళి శివునికి 3 ప్రదక్షిణాలు చేసి చక్కగా విభూది పెట్టుకొని ఓం నమ శివాయ అని చెప్పి సాష్టాంగ నమస్కారాలు చేసి వచ్చాడు. ఈ నాస్తికుడు అంటాడు, బాగా పొల్లు దండాలు పెట్టుకున్నావా, దేవుడు కాపాడుతానని చెప్పాడా అని అంటాడు వెటకారంగా. ఎందుకు కాపాడరా, నమ్మిన వాళ్ళకి ఆ శివయ్య తప్పకుండా కాపాడుతాడు నమ్మిన వాళ్ళని కానీ అంటాడు. సరే పోదాం పద అని ఇద్దరూ వెళుతూ ఉంటే భగవంతుడికి నమస్కారం చేసిన వాడికి కాలుకి గాజు పెంకు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటుంది. దేవుడికి దండం పెట్టి వెళ్ళిన వాడికి అమ్మా అని పెద్దగా అరిచాడు. దేవుడికి మొక్కకుండా పోయేవాడికి 500 రూపాయలు దొరుకుతాయి. వీడంటాడు, చూసావా, నువ్వు దేవుడికి నమస్కారం చేసి పొల్లు దండాలు పెట్టి వచ్చావు కదా, నీకేమో గాజు పెంకులు కూడా గుచ్చుకుంది, నేనేమో ఏ దేవుడికి నమస్కారం చేయలేదు, నాకు 500 రూపాయలు దొరికాయి అని నవ్వుతుంటే వెటకారంగా ఈ భక్తుడికి మనసుకి కాస్త బాధ కలిగింది. నేను దేవుడిని నమ్ముకొని ఉన్నాను, స్తోత్రం చదివాను, ప్రదక్షిణాలు చేశాను, నన్ను మాత్రం కష్టపెట్టాడు దేవుడు. వాడు ఏ దేవుడిని నమ్మలేదు, నమస్కారం చేయలేదు, వాడికేమో 500 రూపాయలు దొరికాయి అని బాధపడుతూ చెట్టు కింద ఒక గురువు గారు కూర్చొని ఉంటే ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి కూర్చొని అంటాడు కదా. ఆ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ భక్తుడు అడుగుతాడు, స్వామి, నేను శివాలయంలోకి వెళ్ళి శివునికి నమస్కారం చేశాను, 3 ప్రదక్షిణాలు చేశాను, నాకేమో గాజు పెంకు గుచ్చుకొని రక్తం వచ్చింది, నా స్నేహితుడు దేవాలయంలోకి కూడా రాలేదు, శివునికి నమస్కారం కూడా చెయ్యలేదు, అసలు దేవుడు అంటేనే నమ్మడు, అసలు దేవుడే లేడంటాడు, అతనికేమో 500 రూపాయల నోటు దొరికింది స్వామి, ఇంతకీ దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా, ఎందుకు ఇలా జరిగింది అని అంటే వెంటనే ఆ స్వామీజీ, ఒక్క నిమిషం ఉండు నాయన అని కళ్ళు మూసుకొని యోగ దృష్టితో చూసి చిన్నగా నవ్వి, నాయన, ఈరోజు నీ జాతకం ప్రకారం నీకు మరణ గండం ఉంది, ఈరోజు సావాల్సిన వాడివి నువ్వు. ఎప్పుడైతే నువ్వు భక్తి శ్రద్ధలతో దేవాలయంలోకి వెళ్ళి ఆ మృత్యుంజయుడైన పరమశివుడికి నమస్కారం చేసి సాష్టాంగ ప్రదక్షిణం చేశావు, అప్పుడు ఆ మృత్యుంజయుడి యొక్క అనుగ్రహం చేత నీ మరణగండం తప్పిపోయింది. కానీ ఒక చిన్న గాజు పెంకుని నీ కాలుకి గుచ్చి ఆ స్వామి ఆ మృత్యుని తప్పించాడు. దేవాలయంలోకి వెళ్ళి స్వామిని పూజించకుండా ఉంటే నువ్వు ఈరోజు మరణించేవాడివిరా అని అంటాడు. ఆ దేవుడి అనుగ్రహం వల్ల మృత్యుగండం తప్పిపోయింది, చావు తప్పి కన్ను లొట్టపోయిందంటే ఇదే కావాలి. అవునా స్వామి అంటాడు. అవును, ఇది సత్యం అంటాడు స్వామి. అలా స్వామిని అడిగి ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటాడు.
నా స్నేహితుడున్నాడే అతని జాతకం ప్రకారం, నీ స్నేహితుడున్నాడే అతని జాతకం ప్రకారం ఈరోజు అతనికి గృహస్థితి చాలా బాగుంది. రాజయోగం పట్టాల్సింది అతనికి. ₹1,00,00,000 నిధి దొరకాల్సింది అతనికి. భగవంతుడిని నమ్మలేదు, పూజించలేదు కాబట్టి ఆ భగవంతుడి దయ లేనందున ₹1,00,00,000 బదులు 500 దొరికాయి అంతే. అవునా స్వామి? అవును నాయన. భగవంతుణ్ణి నమ్మిన వాడు ఇంతవరకు చెడిపోలేదు. ఒక రామదాసు, పురందాసు, అన్నమయ్య, త్యాగరాజు, శ్యామశాస్త్రి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహానుభావులు ఆ భగవంతుణ్ణి పూజించి మోక్షాన్ని పొందారు. శంకర శాస్త్రి స్వామి కావచ్చు, రామానుజాచార్యులు కావచ్చు, వెంగమాంబ కావచ్చు, సతీ సక్కుబాయి కావచ్చు, వీళ్ళందరూ కూడా పరమాత్మని పూజించి మోక్షాన్ని పొందలేదా? కాబట్టి భగవంతుణ్ణి నమ్మినటువంటి వాళ్ళకి చిన్న చిన్న కష్టాలు వచ్చినా పరమాత్మ ఏదో ఒక రూపంలో వాళ్ళని రక్షిస్తూనే ఉంటాడు, అనుగ్రహిస్తూనే ఉంటాడు. కష్టాలు అనేవి మన మానవులకు మాత్రమే కాదు, పురాణ పురుషులకు కూడా కష్టాలనేవి వస్తూ ఉంటాయి. శ్రీరామచంద్రుడు అనుభవించలేదా? 14 సంవత్సరాలు అడవులో వానల్లో తడుస్తూ, ఎండకు ఎండుతూ, ఆకులు అలములు తినలేదా? కందమూలాలు భుజించలేదా? దశరథ మహారాజు వనవాసానికి వెళ్ళమన్నప్పుడు నేనెందుకు వెళ్ళాలి, నేను మహారాజు కొడుకుని, నేను వెళ్ళను అని అంటే రామాయణం అనేది జరిగేది కాదు. సాధ్వీమణి సీతాదేవి అడవులలో కందమూలాలు తినలేదా? ఎన్నో కష్టాలు అనుభవించలేదా? అగ్ని పరీక్షకు నిలవలేదా? అంతేకాదు పంచపాండవులు శ్రీకృష్ణుని భక్తులు, వాళ్ళు కూడా కష్టాలు అనుభవించారు. శ్రీకృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నాడు, వాళ్ళ కష్టాలు తొలగించవచ్చు కదా. ఎవరి తలరాతను ఎవ్వరు మార్చలేరు. ఏ దేవుడు పక్కనున్నా సరే తలరాతని మార్చే శక్తి ఎవరికీ లేదు. భగవంతుడు ధర్మపక్షంలో నిలిచి మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ధర్మో రక్షిత అని ధర్మాన్ని నమ్ముకుంటే ఆదర్శం ఎప్పటికైనా కాపాడుతుంది, ఆ ధర్మమే ఎప్పటికైనా కాపాడుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుణ్ణి స్వామి ప్రియభక్తుడు అన్నమయ్య స్వామి కష్టాలు పడలేదా? అన్నమయ్య కూడా స్వామికి ప్రియభక్తుడైనా కూడా కష్టాలు పడలేదా? ఆయన కళ్ళ ఎదురుగానే భార్యలు చనిపోయారు, ఆయన్ని స్తంభానికి కట్టి కొట్టలేదా? అప్పుడొచ్చి స్వామి రక్షించాడు కదా. కొట్టకుండానే, అతనికి ఒంటి మీద దెబ్బ పడకుండానే స్వామి రక్షించవచ్చు. శ్రీవారి భక్తురాలైన వెంగమాంబ తులసిమాలను తీసుకొని వస్తే భర్త లేనటువంటి స్త్రీ తులసిమాలలు అలంకరించాలా అని ఆ తులసిమాలను బయటకు పారవేసి జుట్టు పట్టుకొని బయటికి నెట్టేశారు వెంగమాంబని. ఆవిడ నేను ఇంత భక్తురాలిని, నాకింత అవమానమా అని ఆవిడ ఏడుస్తూ బాధపడలేదే. నన్ను ఎందుకు ఇలా చేశారని ఆమె ఏడుస్తూ బాధపడాల. త్యాగరాజు స్వామి ఎన్నో కష్టాలు భరించాడు. అదేవిధంగా రామానుజాచార్యులపై అయితే విష ప్రయోగమే చేశారు కదా. అది శంకర స్వామిని చంపాలని చూశారు కదా. పాండవులు, శ్రీరాముడు, సీతాదేవి అందరూ కష్టాలు అనుభవించినటువంటి వాళ్ళే. అంతేకాకుండా రామదాసుని కూడా జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టారు కదా. అంత పెద్ద దేవాలయం కట్టించాడు భద్రాచలంలో. సీతమ్మకు చింతాక పథకం చేయించాడు. శ్రీరామునికి కలికిత రాయి, భర్తుడికి బంగారు మొలతాడు, ఇన్ని ఆభరణాలు చేయించాడు. ఆ రామదాసు గారు స్వామికి అంత పెద్ద దేవాలయం కట్టించాడు కదా. రామదాసు జైలుకి వెళుతుంటే శ్రీరాముడు వెంటనే వచ్చి రక్షించలేదు. జైల్లో ఎంతో కాల చిత్రహింసలు పడిన తర్వాత మళ్ళీ ఎందుకు రక్షించాడంటే, రామదాసు ఒకానొక సమయంలో ఒక చిలుకను తెచ్చి పంజరంలో బంధించి ఆ చిలుకకు ఒక జామ పండు పెట్టి చిలక మాట్లాడు అని చెప్పి మాట్లాడమని చిలకని 12 రోజులు దాని చిత్రహింసలు పెట్టాడంట. ఆ కారణం చేత రామదాసు కూడా జైలుకు పోవాల్సి వచ్చింది. కర్మ అనేది ఎవరైనా అనుభవించి తీరాల్సిందే. రమణ మహర్షి చిన్నతనంలోనే ఆయన బీడీలు తాగేవాడంట. ఆయన బీడీ తాగి వెనక్కి వేసి చూసుకోకుండా వెళ్ళిపోయాడంట. ఆ బీడీ ఒక గుడిసె మీద పడి బగ్గుమని కాలిపోయిందంట. కొంతకాలానికి అతనికి రాజపుండు వచ్చింది, క్యాన్సర్ గడ్డలాగా. నేను ఒకప్పుడు బీడీలు తాగేవాణ్ణి, చూసుకోకుండా వెనక్కి వేశాను, గుడిసె అంటుకుంది, ఆ గుడిసెని అంటించాను,
ఈ తెలిసైనా తెలియకైనా ఈ గుడిసెకి భగవంతుడు బాధ పెట్టాడు నన్ను. ఆ గుడిసె కాలినందుకే నాకు ఇప్పుడు నన్ను బాధ పెట్టాడు, తప్పదు. ఇప్పుడు కాకపోయినా వచ్చే జన్మలోనైనా సరే ఇలాంటి చేసిన ఇలా పాపాలు చేసిన వాళ్ళు తప్పకుండా అనుభవించాల్సిందే కదా. మలయాళ స్వామి ఒక పూల తోటలో ఒక పూల తోట నాటాడు. ఆ పూల తోటకి ఆ దూడ వచ్చి ఆ పూలను తినేస్తుంటే ఆయన సంధ్యావందనం చేసుకుంటూ కూర్చొని ఉంటే పూలు వెళ్తూ అవతలకి అని చెప్పి ఆ దూడని ఎదిరించాడు. పూలు తింటా ఉంటే రాయి తీసుకొని వేశాడు. ఆ దూడ కాలుకు తగిలి కాలు విరిగిపోయింది. దూడ అరుచుకుంటూ అమ్మా అని అరుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తరువాత కొంతకాలానికి మలయాళ స్వామికి కాలుకి క్యాన్సర్ వచ్చింది. అంత భక్తుడు కదా, మీకెందుకు కాలు క్యాన్సర్ వచ్చింది అంటే, జరిగిన విషయం అని ఇది నాయన. ఒకనొక సమయంలో పూల తోటలో ఒక దూడ వచ్చి మేత తింటూ ఉంటే రాయి తీసుకొని వేశాను. దాని కాలు విరిగింది పాపం. అందుకే భగవంతుడు నా కాలుకి క్యాన్సర్ వచ్చేటట్టుగా చేశాడు. నేను చేసిన కర్మ నేనే అనుభవించాలి కదా, ఇంకెవరు అనుభవిస్తారు? ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి అని ఒక నవ్వు నవ్వాడు. కాబట్టి పురాణ పురుషులకే పెద్దలకు కష్టాలు తప్పవు. ఇప్పుడు మన కళ్ళ ముందే ఉన్నటువంటి గురువు గారు, మన గురువులు ఎంతోమంది ఉన్నారండి. అలాంటి గురువులు కూడా చాలా కష్టాలు పడ్డారు. ఎంతటి కష్టమైనా ఒక చిరునవ్వు నవ్వి మాకు ఇంత కష్టము పెట్టినా మా మంచికి అనుకుంటున్నారు కొంతమంది. కష్టాలు అనేవి ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు విపరీతంగా బాధపడిపోయి, సుఖాలు వచ్చినప్పుడు విపరీతంగా పోవాల్సిన అవసరం లేదు. ఎండ వాన, పౌర్ణమి అమావాస్య, రాత్రి పగలు జీవితంలో కష్టం సుఖం అనేది వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా కష్టాలు పడలేకపోతున్నాము, ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుంది అంటారు ఒక్కొక్కళ్ళు. కష్టాలు వచ్చిన వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటే ప్రపంచంలో ఎవ్వరు కూడా మిగలరు. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదిరించి ఆ సమస్యను దాని గురించి మనం ఆలోచించాలి కానీ సావకూడదు. అప్పుడే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. స్వాతంత్ర పోరాటం చేసి వీరులందరూ కూడా కష్టాలను ఎదిరించి నిలిచారు. అందుకే చరిత్రలో వాళ్ళు శాశ్వతంగా నిలిచిపోయారు. ఎన్నో దెబ్బలు అంటేనే రాయి కూడా ఎన్నో దెబ్బలు తింటేనే రాయి కూడా విగ్రహం అవుతుంది. మన జీవితం కూడా అందంగా మారాలంటే ఎన్నో కష్టాలు పడవలసి వస్తుంది. అప్పుడే మన జీవితం కూడా అందంగా మారుతుంది. కష్టాలు ఎప్పుడు శాశ్వతం కాదు, సుఖాలు కూడా శాశ్వతం కావు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పినవన్నీ మీ అందరికీ అర్థం చేసుకొని చక్కగా మా దేవుడు లేడు అనేవాడు, బాధలు పడేవాళ్ళు దేనికి ఎవరి కర్మానుసారం ఎలాంటి వాళ్ళైనా బాధపడాల్సిందే. ఎవరు ఆ బాధ తప్పించలేరు. ఎంత పెద్ద పెద్ద పురాణ గ్రంథాల మహాపురుషులు పతివ్రతలే బాధలు పడ్డారు. వాళ్ళ కర్మని దేవుళ్ళైన వాళ్ళు కూడా ఎవరు తప్పించలేకపోయారు. శ్రీకృష్ణుడు పక్కన ఉండి కూడా పాండవులు బాధలు తీర్చలేకపోయాడు. వాళ్ళ కర్మానుసారం వాళ్ళు పడాల్సినవి వాళ్ళు పడాలి, అంతవరకే. కానీ ఏ దేవుడు పక్కనుండా కూడా కర్మ అనుభవించకుండా ఎవ్వరూ కాపాడలేడు. దేవుడిని నమ్మితే ఎప్పుడు చెడిపోరు. దేవుడిని నమ్మితే ఏదో మనం ఆ దేవుడు పూజలు చేసుకుంటా ఉంటే మనకి ఏదో రూపంలో మనకు దారి చూపిస్తాడు, మన కష్టాలు ఒడ్డెక్కిస్తాడు. ఆ భగవంతుడిని నమ్మండి. భగవంతుడు ఉన్నాడని తెలుసుకోండి, లేడు అని అనొద్దు. ఆయన ఉంటేనే మనం ఉన్నాం. ఆయన ఉంటేనే మన బాధలైనా కష్టాలైనా మా దేవుడిని మనసారా స్మరించుకుంటే ఎప్పుడైనా సరే మన బాధలు అనేవి ఒడ్డెక్కిస్తాడు. ఆ దేవుడిని నమ్మి బ్రతకండి. కర్మలు వస్తున్నాయి అని బాధలు వస్తున్నాయి అని అనుకోవద్దు. ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించాలి. ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మలో 10 జన్మలైనా తప్పకుండా పడాల్సి వస్తుంది. అది ఒక్కటి గమనించుకొని వీడియోని చదివి అర్థం చేసుకొని మీకు నచ్చితే లైక్ కొట్టి ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.